పాత కార్టూన్స్ మీద రివ్యూ చేద్దామా? ఈ కార్టూన్ ఎంతమందికి తెలుసు లేదో నాకు తెలీదు. అసలు ఇది డెక్స్టర్ అనమాట. వీళ్ళ అక్కంత దూలపకోడి ఇంకెవ్వరితో ఉండదు అనమాట. అంటే అసలు అది చేసే దూలపల్లకి మెంటల్ వచ్చేసి పిచ్చికపోతూ ఉంటుంది అనమాట. ఇది ఏమీ ఉండదు, పొద్దస్తమాను ఈయన్ని కెలకడమే దీని పని కింద పెట్టుకుంటూ ఉంటుంది. అసలు ఈ కార్టూన్లో నాకు అర్థం కానిది ఏంటంటే, ఊరి చివరి పడేసినట్టు వీళ్ళ ఇల్లు ఎందుకు ఉంటుందో అర్థం కాదు. దాని తర్వాత వీళ్ళింటికే ఎందుకు ఏలియన్స్ వస్తాయో అర్థం కాదు. పోనీ వీళ్ళు ఏమైనా చేస్తారా ముసలాళ్ళు ఇద్దరు అంటే, ఈ ముసలాళ్ళు ఇద్దరు ఏం చేయరు. అసలు మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అనమాట. ఆ ఇంట్లో రెస్పాన్సిబుల్ పర్సన్ ఏదైనా ఉందంటే ఆ కుక్క ఉండే. ఆ కుక్క గజగజలాడిపోతూ వణికిపోతూ వీళ్ళిద్దరిని కాపాడు, దాని జీవిత జయమే వీళ్ళిద్దరిని కాపాడడం అనమాట. ఇది బాహుబలిలో కట్టప్ప లాంటిది అనమాట. అరే, నా జీవితంలో ఏదైనా అసంతృప్తి అంటూ ఉండిపోయిందంటే అది ఈ కార్టూనే. ఇది ఇంతకీ పాపే గన్ చేసుకుందా బ్లూటో గన్ చేసుకుందా అని చెప్పని ఎంతసేపు ఓ దాంట్లో వీడితో తిరుగుతుంది, ఓ దాంతో వాడితో తిరుగుతుంది, లేదంటే ఓ దాంట్లో వీళ్ళిద్దరు దాని వెనకాల పడతారు. అసలు ఇంకా కార్టూన్ ప్రపంచంలో అమ్మాయిలే లేనట్టు దీని వెనకాల ఎందుకు పడతారో అర్థం కాదు. పోనీ అది చూడడానికి అందగత్తగా ఉంటుందంటే చీపుర పొలంలా ఉంటుంది అది. ఎందుకు ఇంకా ఎందుకు చేసుకోలేదు నాకు ఇప్పటికీ అర్థం కాదు. అరే, ఈ కార్టూన్ చూసి నువ్వు పిల్లి మీద జాలిపడ్డా ఎలక మీద జాలిపడ్డా ఎదవల మనమే అవుతాం అనమాట. ఎందుకంటే బేసిక్గా వీళ్ళు కొట్టుకున్న ట్యాక్ చేస్తారు కానీ ఎదవలను అవతలని చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు జనరల్గా చూడు, మన మధ్య ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు కానీ యాక్చువల్గా వాళ్ళు ఇద్దరు కొట్టుకోరు, ఇద్దరు ఎప్పటికీ ఫ్రెండ్సే అనమాట. అవతలాడు ఎదవైపోతూ ఉంటాడే, అది ఇదే సేమ్ వీళ్ళిద్దరే.